భారత్ ఆపరేషన్ సింధూర్తో కోలుకోలేని దెబ్బతిన్న పాకిస్తాన్ ఇప్పుడు ఇంటి పోరుతో సతమతమవుతుంది. ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ వరుస దాడులతో ఉక్కిరి బిక్కిరవుతోంది. పిఎల్ఏ పాక్ ఆర్మీ వాహనంపై దాడి చేసింది. ఐఈడీ బాంబులతో పాక్ ఆర్మీ వాహనాన్ని పేల్చేసింది. మార్చుకుంట ప్రాంతంలో బిఎల్ఏ దళాలు ఈ పేల్పుడు పాల్పడ్డాయి. ఈ దాడిలో 14 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. బలూచిస్తాన్లోని బిలాన్ పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన 2 దాడుల్లో 14 మంది పాక్ ఆర్మీకి చెందిన సిబ్బంది హతమయ్యారు. బిలాన్ లోని మ్యాచ్లోని షోర్ఖాన్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక కాన్వాయ్పై బిఎల్ఏ రిమోట్ కంట్రోల్ ఐఈడీ దాడి చేసింది. ఈ దాడిలో 12 మంది సైనికులు మరణించారు. ఇందులో పాక్ స్పెషల్ ఆపరేషన్ కమాండర్లు కూడా ఉన్నారు. ఈ పేలుడు దాడికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఇక మరోచోట బిఎల్ఏ నిర్వహించిన 2వ దాడిలో 2 పాకిస్తాన్ జవాన్లు చనిపోయారు. కచ్లోని కులాక్ తిగ్రామ్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనికులను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడు బాంబులు అమర్చి సైనికులను హతమార్చారు. ఇప్పటికే ఈ దాడులు తామే చేశామని బిఎల్ఏ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. అంతేకాకుండా పాకిస్తాన్ ఆర్మీపై బిఎల్ఏ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీన్ని ఇప్పుడు ఎలా తిప్పికొట్టాలో అర్థం కాక పాకిస్తాన్ ఆర్మీ సతమతమవుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా బిఎల్ఏ వరుసగా దాడులు చేస్తోంది.